డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు శ్రీ వైబ్రెంట్ వంశీ గురుజీ గారు. గురువు గారితో మాట్లాడదాం ముఖ్యంగా కర్మ యొక్క అంశాల గురించి. నమస్కారం గురుగారు. నమస్తే. ఒక వ్యక్తి యొక్క కర్మ నెగిటివ్ దిశలో వెళ్తుంది అనుకుందాం. నా కర్మ ఏంట్రా బాబు ఇలా అయిపోయింది, ఏది కలిసి రావట్లేదు అనే ఒక మనిషికి మీరు చెప్పే వర్క్షాప్స్ కానీ, మీరు చెప్పే సిద్ధాంతాలు కానీ, టెక్నిక్స్ కానీ, మీ సబ్జెక్టు ఏ మేరకు ఉపయోగపడుతుంది, వాడి జీవితాన్ని ఏ మేరకు మారుస్తుంది? విల్ డీకోడ్ దీస్ థింగ్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఈ బ్రహ్మాండానికి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కారం. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. కర్మకి ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ డీకోడ్ అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ కర్మాస్ ఉన్నాయని. యూ ఆల్ హ్యావ్ టు అండర్స్టాండ్ కర్మ, అకర్మ, వికర్మ. దీని గురించి ఇన్ డెప్త్ భగవద్గీతలో పెద్ద పెద్ద గురువులు, సాధకులు, సిద్ధులు ఎన్నో వీటి గురించి రచించడం జరిగింది. ఇన్ జనరల్ కర్మ అంటే యాక్షన్, పని. బట్ కర్మ సిద్ధాంతాల గురించి మాట్లాడుకుంటే దెర్ ఆర్ 3 థింగ్స్ ఇన్ జనరల్: కర్మ, అకర్మ, వికర్మ. కర్మ ఇట్స్ ఎ సిన్ అన్నమాట. ఇట్ క్యాప్చర్స్ పాపంకి రిలేటెడ్. ఓకే. అకర్మ పుణ్యం, గుడ్ స్టఫ్. వికర్మ ఇట్ కంప్లీట్ స్పిరిచువల్ ప్రాక్టీస్. ఓకే. మీరందరూ శ్రద్ధగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు మీ నిజ జీవితంలో మీరు దేనిని ఎక్స్పీరియన్స్ అవుతా ఉన్నారో వర్తమానంలో, ఇంతకుముందు గడిచిన సంఘటనలు కావచ్చు, భవిష్యత్తులో జరగబోతున్న సంఘటనలు కావచ్చు, ప్రతీది కర్మ ఫలితమే. వీ షుడ్ యాక్సెప్ట్ ఇది. యాక్సెప్ట్ చేయాలా, అంగీకరించాలా, ఏకీభవించాలా. వై దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ మీ. నేను ప్రేయర్స్ చేస్తూ ఉన్నాను, భగవంతుడికి నమ్ముతున్నాను, దైవ దర్శనాలు చేసుకుంటున్నాను, నేను తిరగని టెంపుల్ లేదు, నేను చేయని దాన ధర్మాలు లేవు, ఇన్ని గుడ్ థింగ్స్ చేస్తున్నాను కదా, అయినా నాకే ఎందుకు ఇన్ని బాధలు అని చెప్పి ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ సఫర్ అవుతూ ఉంటారు. ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ రైట్ ఎఫర్ట్స్ పెడుతున్నారు, కష్టపడుతున్నారు. ఇంకా చెప్పాలి అంటే కొత్త విషయాలు నేర్చుకొని నిజ జీవితంలో ఆచరణలో పెడుతూ ఎక్సెల్ ఎలా అవ్వాలి కెరియర్స్లో అని చెప్పి ముందుకు వెళ్తూ ఉన్నాము. బట్ ఏది స్టార్ట్ చేసినా ఫెయిల్యూర్ అవుతా ఉన్నాం. ఏది టచ్ చేస్తే అదే కొలాప్స్ అయిపోతూ ఉంది. ఐ డోంట్ నో వాట్ ఈస్ రన్నింగ్, నన్ను ఏం డ్రైవ్ చేస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పి ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ సఫర్ అవుతూ ఉంటారు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జీవితంలో గుడ్ థింగ్స్ జరుగుతూ ఉన్నా, బ్యాడ్ థింగ్స్ జరుగుతూ ఉన్నా, మంచి జరుగుతూ ఉన్నా, చెడు జరుగుతూ ఉన్నా, అనుకున్నది అవుతున్నా, అనుకున్నది అవ్వట్లేదు అయినా సరే, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ద కర్మ. వై? బికాస్ ఈ సోల్ కాలింగ్ ఫ్యాక్టర్ అని ఒకటి ఉంది. మనం అసలు సోల్ గురించి తెలుసుకోవాలి. బాడీ వాంట్స్ సంథింగ్, మైండ్ ఈజ్ థింకింగ్ అబౌట్ సంథింగ్, సోల్ ఈజ్ ఆస్కింగ్ సంథింగ్. బాడీ ఒకటి కోరుకుంటుంది, మైండ్ ఇంకో దాని గురించి ఆలోచిస్తుంది. సోల్ కాలింగ్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ సోల్ కాలింగ్ ఫ్యాక్టర్ని మనం అర్థం చేసుకుంటే వీ కెన్ క్రియేట్ మిరాకిల్స్. ఇట్లా మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎన్నో కెరియర్స్ పరంగా చూస్ చేసుకుంటారు, కానీ చాలామందికి అసంతృప్తి ఉంటుంది. అయ్యో నేను దానికి వెళ్ళుంటే బాగుండు, దానికి వెళ్ళుంటే బాగుండు అని మనసు లాగేస్తూ ఉంటుంది. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ సోల్ కాలింగ్ ఫ్యాక్టర్. దీనికి రిలేటెడ్ ఒకసారి ఒక బిగ్ ప్రోగ్రామ్ కానీ, ఒక సెమినార్ కానీ విల్ ప్లాన్. ఎందుకంటే సోల్ కాలింగ్ ఫ్యాక్టర్ అన్నది అర్థమైతే పునర్జన్మ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా సఫర్ అవుతున్నాము అంటే దానికి రీజన్ ఏంటి అంటే, ఓపెన్గా మాట్లాడుకుంటే ఇట్స్ ఎ రిజల్ట్ ఆఫ్ కర్మ. కర్మను మార్చే శక్తి ఏమైనా ఉంది అంటే వీ హ్యావ్ టు యాక్సెప్ట్. మానవుడికి కర్మని తొలగించే శక్తి లేదు, బట్ కొంతవరకు సేఫ్ అండ్ సెక్యూర్ అవ్వచ్చు. ఇక్కడ చిన్న యాక్సిడెంట్ అవుతుంటే పక్కనే హాస్పిటల్ ఉంటుంది. అట్లా ఒక టైర్ పంచర్ అయిపోయింది అంటే అది కర్మ ఫలితం అనుకుంటే ఆ పక్కనే రిపేర్ చేసే షాప్ ఉంటుంది, భగవంతుడిని నమ్ముకుంటే. అట్లా మనం సేఫ్ అండ్ సెక్యూర్ అవ్వచ్చు. బట్ కంప్లీట్ని కర్మని క్యారమ్ బోర్డ్లో స్ట్రైకర్ని కొట్టినట్టు కొట్టు పడేద్దామంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఈ కాన్సెప్ట్ మొత్తం కూడా ఒక మనిషికి తన అంచనాలకి మించి ఉంది. దాన్ని మన రిక్వైర్మెంట్స్కి ఉపయోగించుకుందాం అనుకోవడం అనేది మనకు రిక్వైర్మెంట్ అయితే, దాన్ని ఎలా మనకు తగ్గట్టు వాడుకోవాలి, మన అంశాలకు వాడుకోవాలి, మన జీవితం బాగు చేసుకోవడానికి వాడుకోవాలి అనేది మెయిన్ పాయింట్. ఓకే, విల్ డిస్కస్ దిస్ థింగ్. కర్మ ద్వారానే అన్నీ అవుతున్నాయి కదా, మరి నేనెందుకు విష్ చేయాలి, నేనెందుకు డ్రీమ్ పెట్టుకోవాలి, నా లైఫ్ ఇలా ఉండాలి, ప్రతిదీ కర్మ ఫలితం అయినప్పుడు మరి ఎలా అని ఒక టైప్ ఆఫ్ కేటగిరీ ఉంటుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, కర్మ ఇస్ రియల్, అట్ ద సేమ్ టైం మేనిఫెస్టేషన్ ఇస్ ఫ్రీకింగ్ ట్రూత్. ఓకే. వీ కెన్ క్రియేట్ అవర్ డెస్టినీ, we can create our future.
with the help of universal powers, with the help of cosmic energies, with the help of divine energies, with the help of spiritual stuff. మన భవిష్యత్తును మనం క్రియేట్ చేసుకోవచ్చు. అదే మేనిఫెస్టేషన్. మరి ఈ రెండింటిని బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి? కర్మ ఫలితాల్ని అర్థం చేసుకొని దాని నుండి ప్రెజెంట్ ఎటువంటి జీవితాన్ని గడుపుతున్నామన్నది అనాలిసిస్ చేసుకొని విత్ ద హెల్ప్ ఆఫ్ మేనిఫెస్టేషన్, విత్ ద హెల్ప్ ఆఫ్ విశ్వశక్తి, విత్ ద హెల్ప్ ఆఫ్ విశ్వదర్శనం మన భవిష్యత్తుని ఇన్ సింగిల్ ట్యాప్ కంప్లీట్ చేంజ్ చేసేయచ్చు. సో మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఇన్ డెప్త్ తెలుసుకోండి మేనిఫెస్టేషన్ గురించి. అది నిన్న స్టార్ట్ అవ్వలేదు, మొన్న స్టార్ట్ అవ్వలేదు, కోవిడ్లో స్టార్ట్ అవ్వలేదు. మేబీ మీకు అప్పుడు తెలుసుంటుంది, అప్పుడు మీకు యూనివర్సల్ బ్లెస్సింగ్స్ వచ్చాయి కాబట్టి యూనివర్సల్ సబ్జెక్ట్ మీరు వింటున్నారు. బట్ సృష్టి ఆవిర్భం ఎప్పుడు జరిగిందో అప్పటి నుండి విశ్వశక్తి, విశ్వజ్ఞానం ఉంది. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఈ అనంత బ్రహ్మాండాన్ని నడిపిస్తుంది ఎవరు? వన్ పవర్, వన్ ఎనర్జీ, ఒక శక్తి నడిపిస్తుంది. దానిని మీరు దైవశక్తి అనుకోవచ్చు, విశ్వశక్తి అనుకోవచ్చు, ఆర్ ఎల్స్ యు థింక్ సంథింగ్ ఎల్స్. బట్ ఆ శక్తి ఏదైతే ఉందో, ఆ పవర్ ఏదైతే ఉందో ఒక్కసారి మీ శరీరంలోకి ఇన్కల్కేట్ చేసుకుంటే, ఆ విశ్వశక్తిని మీ శరీరంలోకి ఆవహించుకుంటే, ఐఎమ్ సీరియస్లీ సేయింగ్ యు ఆర్ ద గేమ్ చేంజర్స్. యూ పీపుల్ ఆర్ ద గేమ్ చేంజర్స్. నేమ్, ఫేమ్, రికగ్నిషన్, డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, ఉద్యోగ అభివృద్ధి, వాట్ నాట్, ఎన్నో వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్ కొరకు మీరు చేయొచ్చు. విచ్ మీన్స్ లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేసే శక్తి మీ అందరికీ ఉంది. ప్రొవైడెడ్ ఇన్ డెప్త్ మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకోండి. ఫర్ ద ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తా ఉన్నారా? నో నీడ్ టు వర్రీ. యూట్యూబ్లో వైబ్రెంట్ వంశీ అని కొట్టండి, యూ విల్ గెట్ బంచ్ ఆఫ్ వీడియోస్. అట్ ఏ స్ట్రెచ్ ఒక 10 to 15 వీడియోస్ చూడండి. ఏబిసిడీస్ ఆఫ్ ద యూనివర్స్ అర్థమవుతుంది, అట్లీస్ట్ వానమాలు అర్థమవుతుంది. అండ్ దెన్ దైవ కార్యం స్టార్ట్ చేస్తూ ఉన్నాము. విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు, భగవంతుడి యొక్క అనుగ్రహంతో, పంచభూతాల యొక్క సహకారంతో, విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్సల్ లాస్, ఈ అనంత విశ్వశక్తి సహాయంతో, ఈ బ్రహ్మాండం యొక్క హెల్ప్తో మీ భవిష్యత్తుని మీరే క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక ఛానలైజ్డ్, ఒక ప్రాక్టికల్ 7 days సెమినార్ కండక్ట్ చేస్తా ఉన్నాను. ఇట్స్ కంప్లీట్లీ ఆన్లైన్. మీ ఇంట్లో మీరు కూర్చుంటే అటెండ్ అవ్వచ్చు. ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ 5:45, 6 నుండి 7:30 వరకు ఉంటుంది. ఐఎమ్ సీరియస్లీ సేయింగ్ 7 రోజులు మీ భవిష్యత్తును మార్చేస్తుంది. వై? బికాజ్ ఐఎమ్ నాట్ స్పీకింగ్, యూనివర్స్ ఈస్ గోయింగ్ టు బి స్పీక్. డివైన్ ఎనర్జీస్, కాస్మిక్ ఎనర్జీస్, స్పిరిచువల్ ఎనర్జీస్, అనంత బ్రహ్మాండం మీతో మాట్లాడబోతుంది. ఇన్ ద స్పాన్ ఆఫ్ 7 days విశ్వ దర్శనం జరుగుతుంది. ఇన్ ద స్పాన్ ఆఫ్ 7 days మీరు నేర్చుకున్న విశ్వ జ్ఞానం నిజ జీవితంలో ఆచరణలో పెడితే గనక, ఇంప్లిమెంటేషన్ చేస్తే గనక, you can create whatever you want, either good or bad, either millions of rupees, whatever it may be, you can attract. Mastery class ప్లాన్ చేస్తా ఉన్నాం. అడ్వాన్స్డ్కి బియాండ్, అడ్వాన్స్డ్కి ఒక 10-15 steps దాటించి మాస్టరీ క్లాస్. ఐఎమ్ గోయింగ్ టు రివీల్ మిస్టరీస్ ఆఫ్ ద యూనివర్స్. అనంత విశ్వశక్తి, విశ్వదర్శనానికి సంబంధించి ఇప్పటి వరకు తెలుగులో కనీ విని ఎరుగుని నిగూఢంగా దాగి ఉన్న ఎంతో విశ్వజ్ఞానం ఉంది. విశ్వం యొక్క ఆశీర్వాదంతో, విశ్వం ఇచ్చిన సంకేతాలను అనుసరించి డిజైన్ చేసిన ఒక పర్సనలైజ్డ్ ప్రోగ్రామ్. ఇమ్మీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఇమ్మీడియట్గా ఎన్రోల్ అవ్వండి. అండ్ ఇదేదో ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్న ప్రోగ్రామ్ కాదు. మేజర్ సక్సెస్ని నేను చూడడం కాదు, ఎవరైతే డిసైపుల్స్ ఉన్నారో, మన క్లయింట్స్, మన స్టూడెంట్స్, శిష్యరికంలో ఉన్న వాళ్ళు, అమేజింగ్ రిజల్ట్ నాకే అనిపించింది. ఓ మై గాడ్, అట్లా ఏ గురూస్కి, కోచెస్కి, మెంటర్స్కి అనిపించదు. నాకే అనిపించింది, వావ్, దీస్ పీపుల్ ఆర్ గ్రోయింగ్. లైక్ మనకి మించి వాళ్ళ గ్రో అయితేనే హ్యాపీ కదా. డెఫినెట్లీ. ఆ యూఎస్ఏ నుండి ఒక ఆమె ఉంది, శ్రీలక్ష్మి. వెరీ సూన్ మన స్టూడియోకి రాబోతా ఉన్నారు. బెంగళూరులో 5 crores విల్లా షీఈస్ గోయింగ్ టు బి కన్స్ట్రక్ట్. గురుగారు మీరే రావాలి ఓపెనింగ్ అని చెప్తా ఉంది. డూ యూ థింక్ ఇట్స్ ఎ స్మాల్ థింగ్? 2 crores డెట్ క్లియర్ చేసింది. 2 crores డెట్. డూ యూ థింక్ స్మాల్? ఒక 5-10 లక్షలు ఉంటే హ్యాంగ్ వేసుకుంటా ఉన్నారు. విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్స్ వీ కెన్ మేనిఫెస్ట్ ఎనీథింగ్ అని. అమేజింగ్ లైఫ్ని తను చూసేసింది. ఇంకా చాలా డ్రీమ్స్ ఉన్నాయంటే, గోశాల కట్టాలి, టెంపుల్ కట్టాలి. తను ఏమైతే మనం చెప్పిన సబ్జెక్ట్లో, ఇంతకు మాస్టరీ క్లాస్ 2లో ఉన్నారు ఆమె, ఏమైతే మనం ప్రాక్టికల్గా కొన్ని సాధనలు చెప్పామో ఆమె రెగ్యులర్గా హ్యాబిచ్యువేట్ అయిపోయింది. యాజ్ ఇట్ ఈస్గా ఏమైతే తన విజువలైజేషన్లో పిక్చరైజేషన్ చేసుకుందో, టెంపుల్ కొరకు, గోశాల కొరకు, అలా ఎన్ని ఎకర్స్ ఆఫ్ ల్యాండ్, ఎన్ని సెంట్స్ ఆఫ్ ల్యాండ్ ఆమె విజువలైజ్ చేసిందో మనం చెప్పిన ప్రాక్టీస్ ద్వారా, యాజ్ ఇట్ ఈజ్ అదే నెంబర్ ఆఫ్ సెంట్స్ కన్ఫర్మ్ అయింది. అది మిరాకిల్ కాదా? బయట వాళ్ళకి మిరాకిల్ మ్యాజిక్, సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకి ప్యూర్ లాజిక్. డెఫినెట్లీ. మేజర్ రిజల్ట్స్ని మీరు చూడాలి అనుకుంటే, ఐఎమ్ నాట్ రిక్వెస్టింగ్ యూ, ఐఎమ్ నాట్ కన్విన్సింగ్ యూ. భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి, అది దైవ కార్యం. కమ్ అండ్ జాయిన్ అస్. సర్వే జనా సుఖినో భవంతు.
జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇప్పటి వరకు 3,000 మందికి పైగా ఈ సబ్జెక్ట్ టీచ్ చేశారు వైబ్రెంట్ వంశీ గారు. ఇందులో ఎంతోమంది సార్ చెప్పిన 2-3 ఎగ్జాంపుల్స్తో పాటుగా ఎంతోమంది వాళ్ళు అనుకున్న గోల్స్ని రీచ్ అవ్వడం జరిగిందనమాట. సో ఇలా మీరు కూడా వీటిలో ఒకటి అవ్వాలి అనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా రిజిస్టర్ చేసుకోండి. మరీ ముఖ్యంగా మీ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి, ఈ సొల్యూషన్ దొరక నేను ఇబ్బంది పడుతున్నాను, అది మెంటల్, ఫిజికల్, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏదైనా అయ్యి ఉండొచ్చు, దానికి సంబంధించి మీకంటూ ఒకరికి చెప్పుకోవాలి, ఒక గైడెన్స్ తీసుకోవాలి, దీని నుంచి నేను బయటపడాలి అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వర్క్షాప్ అనేది ఒక ఫస్ట్ స్టెప్గా మీకు అందించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి తెలుసుకోవచ్చు, రిజిస్టర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.